మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన భోగి ఎస్టేట్స్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలు రెండో రోజు సోమవారం పోటాపోటీగా జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 58 జట్లు పాల్గొంటున్నాయి. తొలి రోజు ఆదివారం 16 జట్ల మధ్య 8 మ్యాచ్లు, అలాగే రెండో రోజు 16 జట్ల మధ్య 8 మ్యాచ్లు నిర్వహించారు. వాలీబాల్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. దీంతో నారా లోకేష్ క్రీడా ప్రాంగణం క్రీడాకారులు క్రీడాభిమానులతో కోలాహలంగా మారింది. మంగళగిరి నియోజకవర్గంలో యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యువనేత నారా లోకేష్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లను తమ యువనేత లోకేష్ సహకారంతో నిర్వహిస్తామని పడవల మహేష్ తెలిపారు. రెండో రోజు సోమవారం మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఐడియల్ యూత్ రవీంద్రపాడు టీంపై కేకే వారియర్స్ యూత్ టీం గెలుపొందగా, బీజీఎంఐ లవర్స్ టీంపై ఎస్ఆర్ఎం యూత్ టీం విజయం సాధించింది. రఫ్ రైడర్స్ టీంపై ఈగల్ డెన్స్ టీం గెలవగా, శ్రీను టీంపై ఏపీఎస్పీ లయన్స్ టీం విజయం సాధించింది. అలాగే బాబాసాహెబ్ యూత్ ఉండవల్లి టీంపై రవీంద్రపాడు యూత్ టీం గెలుపొందింది. కేఎస్ఏఆర్కే యూత్ జూనియర్ టీంపై ఆత్మకూరు రాయల్స్ విజయం సాధించింది. స్పాట్ మిరాకిల్స్ టీంపై డీజే 2023 టీం గెలుపొందింది. మూడో రోజు మంగళవారం యథావిధిగా మంగళగిరి వాలీబాల్ లీగ్ 3 పోటీలు కొనసాగుతాయని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్ తెలిపారు. BGMI తన ఖాతాని ఓపెన్ చేశారు.